పూర్వం ఒక అడవిలో చిత్రంగా అనే లేడీ ఉండేది. దాన్ని 6 నెలలకు వచ్చేసరికి ముచ్చటగా అందంగా తయారైంది. అడవిలో తిరుగుతూ ఉండంగా ఒక వేటగానికి చిక్కింది. వాడు దాని వద్దకు 4 రోజులుంచుకొని ఆ దేశపు రాజకుమారుడి వద్దకు తీసుకెళ్లి కానుకగా ఇచ్చాడు. దాని అందానికి ముగ్ధుడైన రాజకుమారుడు వేటగాడికి మంచి బహుమతి ఇచ్చి పంపించి వేశాడు. లేడి పిల్లను ముద్దుగా పెంచుకోసాగాడు. దాని సంరక్షణ, మంచి ఆహారం పెట్టి జాగ్రత్తగా చూసుకొనసాగాడు. అది రాజభోగాలు అనుభవిస్తూ రాజభవనాలన్నిటినీ తిరగసాగింది. ఒకరోజు అది రాజభవనం వద్ద కట్టేసి ఉంది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు, పెద్ద వర్షం పడింది. దానికి లేడీ చింతిస్తూ ఉంది. నాకు వర్షం అంటే ఎంతో ఇష్టం. అడవిలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా వర్షంలో సంచరించుండేవాడిని. ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని మనుష్య భాషలో అంది. దాన్ని విన్న రాజకుమారుడు ఈ విషయాన్ని మరునాడు జ్యోతిష్యులకు చెప్పాడు. జ్యోతిష్యులు మాట్లాడుతున్న ఈ జంతువును ఇక్కడుండడం మంచిది కాదని, దాన్ని అడవిలో వదిలేయాలని రాజుకు సూచించారు. రాజు ఆదేశాల మేరకు భటులు లేడిని అడవిలో వదిలేశారు. అడవిలో వదిలిన లేడి తనకు స్వేచ్ఛ లభించిందని ఎంతో ఆనందించింది. చెంగు చెంగున తిరగసాగింది. దాని ఆనందం ఎంతోసేపు నిలవలేకపోయింది. ఒక బోయవారు దానిని చూసి వేటాడేందుకు వచ్చారు. అది గమనించి పారిపోయింది. అయినా వారు వదలకుండా వెంటపడ్డారు. పారిపోతున్న లేడిని అటుగా వస్తున్న ఒక ఎలుక, ఒక కాకి చూశాయి. ఓయ్, ఎందుకు పరిగెత్తుకు వస్తూ ఉన్నావు? ఎందుకు భయపడుతున్నావు అని అడిగాయి. అయ్యా, నా పేరు చిత్రాంగు. నన్ను ఒక బోయవారు వేటాడుతూ ఉన్నారు. వెంటపడ్డారు. అతడి భయానికి పారిపోతున్నాను. నాకు తప్పించుకునేందుకు మార్గం చూపించండి అని ప్రార్థించింది. అవి ఒక పొదను చూపించాయి. అక్కడ దాక్కొమ్మని చెప్పాయి. బోయవారు అటు వచ్చారు. ఏం కనిపించలేక వెళ్ళిపోయారు. చిత్రంగా జింక ఎలుకకు, కాకికి కృతజ్ఞతలు చెప్పింది. ఆనాటి నుంచి వారు మంచి స్నేహితులయ్యారు. రోజు ఆ చెట్టు కింద చేరి కబుర్లు చెప్పుతూ ఉండేవారు. ఒకరోజు సమయానికి మించిపోయింది. చిత్రంగా రాలేదు. కారణం తెలుసుకునేందుకు కాకి వెళ్ళింది. చిత్రాంగు ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. దానిని చూసి దాని వద్దకు వెళ్ళి ఓదార్చింది. మరలా ఎలుక వద్ద వెళ్ళి ఈ విషయం చెప్పింది. దానిని తన వీపుపై ఎక్కించుకొని వచ్చింది. ఎలుక వెంటనే ఆలస్యం చేయకుండా వలను కొరికి వేసింది. దాంతో చెంగు అని గంతు వేసి అక్కడి నుంచి లేడి పారిపోయింది. తమను విడిపించిన ఆపద నుంచి కాపాడిన స్నేహితులకు కన్నీటితో లేడి కృతజ్ఞతలు చెప్పింది. 3 జంతువులు ఆనందంగా హాయిగా జీవిస్తూ ఉన్నాయి.